హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ బై శ్రావణ్ వాటంబేడు. ఈ వీడియో లెక్చర్లో మనం పర్టికులర్ ఇంటిగ్రల్ హోమోజీనియస్ లీనియర్ పీడీఈ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ సొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం. దాంట్లో ఫస్ట్ పార్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియో లెక్చర్లో. అది చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, మీకు ఇచ్చిన పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఆర్హెచ్ఎస్లో కానీ నాన్ జీరో టర్మ్స్ ఉన్నప్పుడు మనం పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా సెకండ్ పార్ట్ కనుక్కోవాలి. అది ఎలా కనుక్కోవాలి అంటే, పర్టికులర్ ఇంటిగ్రల్ దిస్ ఈజ్ జనరల్ ఫార్ములా టు ఫైండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎనీ హోమోజీనియస్ లీనియర్ పీడీఈ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్. ఇలా ఉండేటువంటి పీడీఈకి జనరల్ ఫార్ములా ఇది, ఓకేనా. అంటే ఆర్హెచ్ఎస్లో క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్వై ఉంటుంది. ఆ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్వై ప్లేస్లో మనకు ఈ 4 ఉంటాయి. ఇవేవి ఉంటాయి, ఒక్కొక్క రూల్ గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ వచ్చి ఇది ఈ పవర్ 2x ప్లస్ వై కానీ ఎక్స్ ప్లస్ వై కానీ 3x ప్లస్ 2y కానీ అలా ఉంటే, సైన్ కాస్ ఉన్నప్పుడు, xy ఉన్నప్పుడు, ఈ పవర్ ఎక్స్తో పాటు ఇవేమన్నా ప్రోడక్ట్లో ఉన్నప్పుడు, ఇవి 4 రూల్స్. అంటే ఇక్కడ మనకు ఈ 4గిట్లో ఏదో ఒకటి ఉంటుంది. అది ఉంటే ఎలా పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలనేది మనం రూల్స్. ఫస్ట్ రూల్ ఏం చెప్పుకున్నామంటే, ఆర్హెచ్ఎస్లో ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బీవై ఉంటే, ఇక్కడ ఆర్హెచ్ఎస్లో ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బీవై ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, పర్టికులర్ ఇంటిగ్రల్ జనరల్ ఫార్ములా ఇది, మనం ఈ మెథడ్ అప్లై చేస్తాం. సింపుల్, ఏం చేయం, డి ఉండే దగ్గర ఏ రాస్తాము, డి డాష్ దగ్గర బి రాస్తాం. రీప్లేస్ క్యాపిటల్ డి బై ఏ అండ్ డి డాష్ బై బి. ఎప్పుడు అలా రాసినప్పుడు జీరో రాకూడదు. జీరో వచ్చిందంటే ఇది జనరల్ మెథడ్ టు ఫైండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫర్ ఎనీ 4 రూల్స్. ఈ 4 ఏమున్నా జనరల్ మెథడ్ వచ్చి ఇది అన్నట్టు. ఇది కానీ ఎక్స్ 1/∂డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డి డాష్ ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బీవై. అంటే మనకు ఇక్కడ ఉంటుంది కదా డి క్యాపిటల్ డి డాష్లో, దాన్ని మనం ఒక్కసారి డిఫరెన్షియేట్ చేయాలి, తరువాత సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పటికి జీరో వస్తే ఇంకోసారి డిఫరెన్షియేట్ చేయాలి, ఎల్ హాస్పిటల్ రూల్ లాగా అన్నట్టు. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దీంట్లో డి ఉండే దగ్గర ఏ రాయడం, డి డాష్ దగ్గర బి రాయడం. నేనేం చెప్తున్నా అంటే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో మీకు చూపిస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం ఇలా ఉంది, d² - 2d డాష్ ఈక్వల్ టు ఈ పవర్ 2x సమ్ చేస్తున్నారు. దీనికి పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా రాసుకోవాలి, 1/d² - 2d డాష్ ఈ పవర్ 2x. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ y లేదు కాబట్టి x కోఎఫిషియంట్ 2, ఏ ఉండే దగ్గర 2 రాయాలి, సరేది. డి ఉండే దగ్గర 2 రాయాలి, డి డాష్ దగ్గర 0 రాయాలి, అది రూల్. ఒకవేళ ప్లస్ y ఉంటే 1 రాయాలి. డి ఉండే దగ్గర 0, డి డాష్ దగ్గర డి ఉండే దగ్గర 2, డి డాష్ దగ్గర 0 రాస్తాం. సో డి ఉండే దగ్గర 2 2² మైనస్ 2 × 2 × 0, 1/2² 4 వస్తుంది, 1/4 ఈ పవర్ 2x. ప్రాబ్లం ఎండ్ అయిపోతుంది. 0 రాకపోతే, ఒకవేళ 0 వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం చేస్తున్నారు, d² - d డాష్ స్క్వేర్ ఇంటూ జెడ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై ఉంది. సో దీనికి పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమవుతుంది, 1/d² - d డాష్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై. మీరేం చేయాలి ఇప్పుడు, డి ఉండే దగ్గర 1 రాయాలి, ఎక్స్ కోఎఫిషియంట్ 1, వై కోఎఫిషియంట్ 1, డి డాష్ దగ్గర 1 రాయాలి. అంటే అలా రాసినప్పుడు 1² - 1² ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై, 1/0 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై, 1/0 రాకూడదు, ఇలా 0 రాకూడదు. ఇలా 0 వచ్చినప్పుడు ఏం చేయాలి అని చెప్తున్నాను నేను, ఈ ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు డి డిఫరెన్షియేట్ చేయాలి అని చెప్తున్నాను. అంటే దాని మీనింగ్ ఏందో చెప్తాను, అందుకోసం ఇది 1 అంటే x/డో క్యాపిటల్ డి ఆఫ్ d² - d డాష్ స్క్వేర్. అంటే విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ డి డిఫరెన్షియేట్ చేయాలి, అంటే క్యాపిటల్ డీనే డిఫరెన్షియేట్ చేయాలి. క్యాపిటల్ డీని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, 2d, d² డిఫరెన్షియేషన్ 2d, ఓకేనా. పార్షియల్గా చేస్తున్నాం కాబట్టి డి లేని దగ్గర 0, ఇది 0 అయిపోతుంది, డి లేదు కాబట్టి. సో ఇది మిగులుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, మీరు క్యాపిటల్ డి ఉండే దగ్గర 1 రాయాలి. 1 రాసామంటే ఇప్పుడు 0 రాదు, ప్రాబ్లం ఎండ్. సో 0 వస్తే ఇలా డిఫరెన్షియేట్ చేయాలి, ఏ మెథడ్కైనా. అది ఫస్ట్ రూల్ అయినా, సెకండ్ రూల్ అయినా, థర్డ్ రూల్ అయినా, 0 వచ్చే కేసు ఇలానే చేయాలి.
జీరో రాకపోతే చాలా ఈజీ చెప్పాను కదా. సో ఒక్క ప్రాబ్లం చేద్దాం, మీకు క్లారిటీ వచ్చేస్తుంది పర్టికులర్ ఇంటిగ్రల్ దీనిపైన. సో ఫస్ట్ వచ్చేసి సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఆపరేటర్ ఫామ్ చెప్పాను. ఇది ఆపరేటర్ ఫామ్ ఎలా రాస్తారో చెప్పాను. డో బై డో ఎక్స్ ఉండే దగ్గర క్యాపిటల్ డి అని, డో బై డో వై ఉండే దగ్గర క్యాపిటల్ డి డాష్ అని. ఇక్కడ డో బై డో ఎక్స్ ఉంది క్యాపిటల్ డి క్యూబ్, ఆపరేటర్ ఫామ్ క్యాపిటల్ డి క్యూబ్. ఇక్కడ డో ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే డీకి స్క్వేర్ పెట్టాలి, డో వై మాత్రం ఉంది డి డాష్ రాయాలి. ఇక్కడ డో క్యూబ్ వై బై డో జెడ్ క్యూబ్ అంటే డో క్యూబ్ జెడ్ బై డో వై క్యూబ్, వై క్యూబ్ కాబట్టి వై ఉంటే డి డాష్ దానికి పవర్ ఎంత ఉంటే అంత రాయాలి, డి డాష్ క్యూబ్ ఇంటూ జెడ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2y. నెక్స్ట్ మనం యాక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. యాక్సిలరీ ఈక్వేషన్ అంటే వెరీ సింపుల్, నేను చెప్పాను దీన్ని ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ డి కామా క్యాపిటల్ డి డాష్ అనుకుంటే క్యాపిటల్ డి ఉండే దగ్గర ఎం రాయాలి, క్యాపిటల్ డి డాష్ ఉండే దగ్గర 1 రాసి జెడ్ రాయకూడదు, ఆర్హెచ్ఎస్లో ఏమన్నా 0 పెట్టాలి. సింపుల్ గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ డి ఉండే దగ్గర ఎమ్, క్యాపిటల్ డి డాష్ దగ్గర 1 రాస్తే యాక్సిలరీ ఈక్వేషన్ వస్తుంది. అంటే ఎం క్యూబ్ మైనస్ 3m స్క్వేర్ డి డాష్ దగ్గర 1 ప్లస్ 4 1 క్యూబ్ ఈక్వల్ టు 0. అంటే ఎం క్యూబ్ మైనస్ 3m స్క్వేర్ ప్లస్ 4. నేను క్యాల్సీ యూజ్ చేయమని చెప్పాను. ఆన్ మోడ్ 5-4 క్యాల్సీ ఎలా యూజ్ చేయాలనేది కూడా ప్రీవియస్ లెక్చర్లో చెప్పున్నాను. అలా మీరు క్యాల్సీ యూజ్ చేసినట్లయితే మీకు ఎం వాల్యూస్ 2 2 మైనస్ 1 ఒక 2నే చూపిస్తుంది. మీరు ఏది రిపీట్ అయి ఉండదో మీరే కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే ఇలా కనుక్కోవాలి. మామూలుగా అయితే క్యాల్సీ లేకుండా ఇలా చేయాలి, ఎం క్యూబ్ కోఎఫిషియంట్ రాయాలి, ఎం స్క్వేర్ కోఎఫిషియంట్ రాయాలి, ఎమ్ లేదు 0 పెట్టాలి, కాన్స్టెంట్ ఆల్రెడీ మీకు వచ్చాయి కదా ఆ వాల్యూస్ని ఇక్కడ రాయండి. ఎం ప్లేస్లో -1 రాయండి, -1 రాస్తే ఇక్కడ 0 పెట్టుకోండి. సింథటిక్ డివిజన్ మెథడ్ అంటారు. 1 + 0 1, 1 × -1 -1, -3 -1 -4, -4 × -1 +4 ఇక్కడ 4 వస్తుంది, 0 ప్లస్ ఈ రెండు యాడ్ చేయాలి, 4 × -1 -4. సో ఇప్పుడు దీన్ని మీరు క్యాల్సీలో ఎంటర్ చేశారంటే మీకు 2 రిపీట్ అయినట్టు వస్తుంది. ఇక్కడ ఆన్ మోడ్ 5-3 కొట్టారంటే మీకు x2 అని చూపిస్తుంది. అంటే ఏబీసీ వాల్యూస్ ఎంటర్ చేయాలి. a = 1, b - 4, c 4 ఎంటర్ చేశారంటే 2 చూపిస్తుంది. అంటే 2 రూట్స్ దగ్గర 2 చూపించిందంటే 2 రిపీట్ అయినట్టు. ఓకేనా. సో క్యాల్సీలో మీరు ఆ 2 2 - 1 ఎలా వస్తాయంటే క్యాల్సీ వాడాలి. క్యాల్సీలో ఆన్ చేసిన తర్వాత మోడ్ ప్రెస్ చేసి 5 ప్రెస్ చేసి 4 ప్రెస్ చేస్తే అది కోఎఫిషియంట్స్ అడుగుతుంది కదా, ఇక్కడ ఉండేటివి రాయాలి. ఇవే 1 = -3 = 0 = 4 ఈక్వల్ టు కొడితే మీకు -1 2 చూపిస్తుంది. సో x3 చూపించదు. అంటే ఏది రిపీట్ అయిందో మీకు అర్థం కాదు. అప్పుడు ఇలా చేసి మళ్ళీ మోడ్ ప్రెస్ చేసి 5 3 ప్రెస్ చేయాలి, సెకండ్ డిగ్రీ. ఇప్పుడు 1 = -4 ప్రెస్ చేసి ఈక్వల్ టు కొడితే మీకు 2 రూట్స్ రావాలి. ఇక్కడ ఒక రూటే చూపిస్తూ ఉంది అంటే 2 రిపీట్ అయిందని మనం డిసైడ్ అవుతాం. ఇలా రిపీట్ అయినప్పుడు మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా రాస్తామంటే రిపీటెడ్ రూట్స్కి ఇలా రాస్తాం. 5-1 లేదా f1 మీ ఇష్టం, f1 y ప్లస్ దిస్ 2x రిపీట్ అయింది కాబట్టి x పెట్టాలి. 5-2 y ప్లస్ దట్ 2x. నెక్స్ట్ నాన్ రిపీటెడ్ రూట్కి 5-3 y - x. ఓకే, ఇదే కాంప్లిమెంటరీ ఫంక్షన్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాసిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకునే కాన్సెప్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్. పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే 1 ఇక్కడ ఏముందో అది రాయాలి, d³ -3d² d' ప్లస్ 4d' ఇంటూ e పవర్ x ప్లస్ 2y. మీరేం చేయాలంటే ఇక్కడ d ఉండే దగ్గర ఈ 1 రాయాలి, d' దగ్గర ఈ 2 రాయాలి. d ఉండే దగ్గర 1 అంటే క్లియర్గా 1/1³ -3 × 1² -1 ప్లస్ 4 × 1³ e పవర్ x ప్లస్ 1. ఓకేనా. x ప్లస్ 2y కదా, d' దగ్గర 2 అంటే 1 ఏమొస్తుంది మీకు 1 - 3 2 * 6, 2³ అంటే 8 8 4 * 32. ఓకేనా. x ప్లస్ 2y
ఓకే, సో ఇప్పుడు దీన్ని మీరు సింప్లిఫై చేస్తే 33లో 6 సబ్ట్రాక్ట్ చేస్తే 27. సో ప్రాబ్లం అయిపోతుంది ఆయన ఇంతే. ఇప్పుడు ఇది పర్టికులర్ ఇంటిగ్రల్, జనరల్ సొల్యూషన్ జెడ్, ఇక్కడ జెడ్ ఈక్వల్ టు సిఎఫ్ ప్లస్ పిఐ. సిఎఫ్ ఏమొచ్చింది మనకంటే అది రాసేయాలి. మీకు సిఎఫ్ ఏమొచ్చిందో సిఎఫ్ రాసేసి ఇప్పుడు వచ్చిన పిఐ రాసేస్తే ప్రాబ్లం ఓవర్. 5/3 ఆఫ్ y మైనస్ ఎక్స్. ఇప్పుడు మనకేమొచ్చింది పిఐ 1/27 e పవర్ x ప్లస్ 2y అని రాస్తే ప్రాబ్లం అక్కడ కంప్లీట్ అవుతుంది. ఇలా మనం రూల్ 1 చేయొచ్చు నాయన. అలానే మనం రూల్ 2 సైన్ ఉంటే ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియో లెక్చర్లో చూద్దాం. అది నాన్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.